సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని చిత్తూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్ మనోహర్, పూతలపట్టు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే లలిత కుమార్ సూచించారు. చిత్తూరు నగర శివార్లోని యాదమరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కత్తి లక్ష్మీ నరసింహ రైస్ అండ్ ఫీడ్ మార్ట్ను సంబంధిత మాజీ ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం ద్వారా వినియోగిస్తున్న ఆహార ఉత్పత్తుల కారణంగా ప్రజలు దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. వీటిని అధిగమించాలంటే సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల వాడకమే సరణ్యమన్నారు. యాదమరి, బంగారుపాళ్యం, చిత్తూరు, గుడిపాల మండలాల రైతులు ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అందరికీ అనుకూల ప్రదేశమైన యాదమరి చెక్పోస్ట్ వద్ద బియ్యం, క్యాటిల్ ఫీడ్ మార్ట్తో పాటు సేంద్రీయ ఎరువులతో పండిస్తున్న కూరగాయల విక్రయశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ట్రాఫిక్ రద్దీగా ఉండే చిత్తూరు లాంటి ప్రాంతాల్లో కాకుండా లోడింగ్, అన్లోడింగ్కు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో రైస్ ఫీడ్ మార్ట్ ఏర్పాటు చేసిన మార్ట్ నిర్వాహకులు కత్తి నరసింహారెడ్డి, కత్తి భరతసింహారెడ్డి, కత్తి భార్గవసింహారెడ్డిలను మాజీ ఎమ్మెల్యేలు మనోహర్, లలిత కుమార్ అభినందించారు. అందరికీ ఆమోదయోగ్యమైన ధరలతో నాణ్యమైన ఉత్పత్తులను కొనుగోలు చేసి నిర్వాహకులను ఆదరించాలని వారి సందర్భంగా వినియోగదారులను కోరారు. కాగా ఈ కార్యక్రమంలో యాదమరి మండలాధ్యక్షులు చొక్కా సురేష్ బాబు, పెద్ద ఎత్తున వినియోగదారులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు యాదమరి సర్కిల్లో అంటే వైపు ఎన్హెచ్ కనెక్ట్ చేస్తూ చిత్తూరు టౌన్కి, తర్వాత తమిళనాడు రోడ్డు, ఆంధ్ర రోడ్డు, అంటే ఇది మెయిన్ సర్కిల్ అనమాట. ఇక్కడ శ్రీ కత్తి లక్ష్మీ నరసింహారెడ్డి ఫీడ్ అండ్ క్యాటిల్ ఫీడ్ అండ్ రైస్ మార్ట్ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రారంభంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ హోల్సేల్ రేట్లలో అన్నీ, అటు పశువుల దాణా కానీ, అదేవిధంగా బియ్యం ధరలు కానీ హోల్సేల్ రేటుకి ప్రజలకి అందుబాటులో ఉంచడానికి ఈరోజు ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడ అన్నీ అందుబాటులోకి వచ్చినాయి. ఇది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మంచి కనెక్టివిటీ రోడ్ అనమాట. ఇది ఎటు వెళ్ళాలన్నా కానీ ఈ సర్కిల్ నుండే డిస్పాచ్ అవుతారు ప్రజలు. ఇక్కడ వచ్చి ఒకవేళ 2 వీలర్స్లో వెళ్ళినా, 4 వీలర్స్లో వెళ్ళినా, బస్సుల్లో వెళ్ళినా కానీ ఇక్కడ నుండి మంచి అవకాశం ఉంది. ఇక్కడ ఎటు వెళ్ళినా కానీ ఇక్కడ నుండి కొనుక్కొని సరుకులను ఈజీగా క్యారీ చేసుకోవడానికి చాలా మంచి సెంటర్ ఎంచుకోవడం జరిగింది. ఈ సెంటర్ ఓపెన్ చేయడానికి నరసింహారెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో, వీరు ముఖ్యంగా రైతు అనమాట. రైతు పండించే పంటలు ఏ విధంగా పండించాలి, ఒకవేళ దాణా ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగానే ఈ ఫెర్టిలైజర్స్ లేకుండా, పెస్టిసైడ్స్ లేకుండా ఏ విధంగా పంటలు పండించాలనేది న్యాచురల్గా పండించిన పంటల్ని తీసుకొని వచ్చి ఇక్కడ కూరగాయలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అటు కూరగాయలు పెట్టడం కానీ, ఇక్కడ రైస్ తీసుకొని రావడం కానీ, అదేవిధంగా పశువుల దానా కానీ, ఈ విధంగా ఏ విధంగా ప్రజలకి సద్వినియోగం పడుతుంది, ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకుంటారు, ఏ విధంగా వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది, సద్వినియోగం చేసుకోవాలనేది చాలా సుదీర్ఘంగా ఆలోచన చేసి మంచి సర్కిల్లో ఈ షాప్ పెట్టడం. దీనిలో నుండి ప్రజలకు మేము ఒకటే పిలుపునిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈ లక్ష్మీ నరసింహారెడ్డి మార్ట్ నుండి, రైస్ మార్ట్ నుండి పశువుల దానా కొనండి, రైసులు కొనండి. బియ్యం ఈరోజు అందరూ ఆరోగ్యాన్ని చాలా కోరుకుంటా ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక నానుడు ఉంది. అదేవిధంగానే ఈ ఆరోగ్యం కోసమని న్యాచురల్గా పండించి రైతులు తీసుకొని వచ్చి కూరగాయలు ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తారని ఇప్పుడు కూడా మేము కూడా పర్చేస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగానే బియ్యం కూడా మంచి ధరలకి ఇస్తున్నారు. అందరూ సద్వినియోగం చేసుకొని ఇటు వీరు కూడా షాపు బాగా జరగడానికి ప్రజలు కూడా బ్లెస్ చేయమని అడుగుతూ ఉన్నాను. తప్పకుండా ఈ షాప్లో పర్చేస్ చేసుకొని అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అదేవిధంగానే వీరిని కూడా వీరి షాప్లో కూడా ఏదైతే మీ సలహాలు సూచనలు కూడా ఇచ్చి ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా కూడా తీసుకొని వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా పిలుపునిస్తా ఉన్నాను ఈ సందర్భంగా.